నమస్కారము. ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా నెక్స్ట్ ఒక నెలలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క యుఎల్బిలో కూడా క్లీనింగ్ యాక్టివిటీస్ టేకప్ చేయడం మొదలు పెడుతున్నాము. అనంతపురం మున్సిపాలిటీలో ప్రత్యేకంగా ఇప్పుడు ఈరోజు ఆల్మోస్ట్ ఎక్కడైతే మనకు ఎల్లో స్పాట్స్ ఉన్నాయంటే యూరినల్ స్పాట్స్ ఉన్న లొకేషన్స్ అన్నీ కూడా వన్ టైం ఒక క్లీనింగ్ యాక్టివిటీ టేకప్ చేయడం జరుగుతున్నాయి. ఇదే విధంగా మిగిలిన యుఎల్బీస్లో కూడా రాయదుర్గం కానీ, లేదంటే కళ్యాణదుర్గం కానీ, గుంతకల్ కానీ, గుత్తి కానీ, ఇక్కడ అన్ని చోట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్లాన్తో పాటు మనం కూడా టేకప్ చేయడం జరుగుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే మనం ఒక అర్బన్ ఏరియాని క్లీన్గా కాపాడాలంటే ఒక మున్సిపల్ సిబ్బందిలో లేదంటే మున్సిపల్ కమిషనర్ గారు మాత్రం అనుకుంటే అవ్వదు. మనం ప్రతి ఒక్కరు కూడా దానిలో కొంత భాగస్వామ్యం అవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏవైతే ఒక చిన్న పేపర్ బయట త్రో చేసినప్పుడు కానీ, లేదంటే ప్రతిరోజు చెత్త మన సిబ్బందులకి ఇవ్వడం కానీ, అది ప్రతిరోజు మనం చేసినది అయితేనే మన సరౌండింగ్స్ అన్ని కూడా క్లీన్ చేసి మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది కాబట్టి ప్రతి ఒక్కరూ దీని మీద కోఆపరేట్ చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం భాగంగా ఈరోజు అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రతి ఒక్క వార్డులో కూడా వార్డుకి సంబంధించి డోర్ టు డోర్ కలెక్షన్ కావచ్చు, స్వీపింగ్ కావచ్చు, అదే కాకుండా క్లీనింగ్ కావచ్చు, ట్రైన్ క్లీనింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఒక పిన్ పాయింట్ ప్లాన్ అనేది ఏ ఒక్క స్వీపర్ కానీ, ఏ ఒక్క డోర్ టు డోర్ కలెక్షన్ సంబంధించిన వర్కరు ఏ ఒక్క సంతకి ఏ టైంకి వస్తారు, ఆ వర్కర్ పేరేంటి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ప్రతి ఒక్క వార్డు వారీగా జిఐఎస్ మ్యాప్తో సహా ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ మ్యాప్ కూడా ప్రతి ఒక్క సచివాలయంలో అట్లీస్ట్ 1-2 లొకేషన్లో డిస్ప్లే చేయమని చెప్పి కూడా కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. ఈ డిస్ప్లే చేసిన దీంతో పాటు లోకల్ ప్రెస్ కావచ్చు, లేదంటే డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రెస్ వాళ్ళు కావచ్చు, అదే కాకుండా మనకు ఆన్లైన్ మీడియాస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ కాపీస్ కూడా ఇవ్వడం జరుగుతున్నాయి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ డీటెయిల్స్ సంబంధించి ప్రతి ఒక్క వార్డులో ఎవరు ఏ టైంలో ఏ పిన్ పాయింట్కి కలెక్ట్ చేయడానికి, అదేవిధంగా ట్రైన్ క్లీన్ చేయడానికి, రోడ్ స్వీపింగ్ చేయడానికి వస్తారన్నది విషయము ప్రతి ఒక్కరికి తెలియాలి. అండ్ ఆ టైమింగ్ జనాలు కూడా కొద్దిగా అర్థం చేసుకొని ఏ టైమింగ్ అయితే డోర్ టు డోర్ కలెక్షన్కి వస్తారో ఆ టైంకి మీరు కూడా కొద్దిగా స్వయంగా రెడీ అయ్యి వాళ్ళకి ఆ చెత్తలు అవన్నీ ఇవ్వాలని కోరుతున్నాను. ఎందుకంటే మనం ఇప్పుడు లాస్ట్ ఒక 3 నెలల నుంచి మనం ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇంకా కూడా చాలా వరకు క్లీనింగ్ బాగుండాల్సిన అవసరం ఉంది మన మున్సిపాలిటీలో. ఎందుకంటే మేజర్గా ఒక ప్రాబ్లం ఏమొస్తుందంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినప్పుడు ఎక్కడైతే అక్కడ ఉన్న వాళ్ళు ఆ టైంలో ఇవ్వగలుగుతున్నారు, కానీ ఎంతో కొంత పనికి వెళ్తున్నారో లేదంటే వేరే ఏదైనా ప్రాబ్లం వలన వాళ్ళు ఆ టైంలో ఇవ్వకపోతే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వస్తారు. కాబట్టి సాయంత్రం లోపల ఏదో ఒక వల్నరబుల్ పాయింట్, జీవీపీ అనే గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లో వెళ్ళి తోసేస్తున్నారు. సో అలాంటి పరిస్థితి లేకుండా ఉండడానికి జనాలు కూడా మన సిబ్బందులు ఎప్పుడు వస్తారు అని తెలుసుకోవడానికి ముందుగానే ఫిక్స్ చేసుకొని టైంతో పాటు లొకేషన్తో పాటు ఒక పిన్ పాయింట్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. సో అది కాబట్టి జనాలు కూడా తెలుసు పలానా వ్యక్తి పలానా టైంలో వస్తారన్నది. సో దీంతో భాగంగా ఈ యొక్క విషయం తెలిసిన తర్వాత ఒక్కవేళ సిబ్బందులు ఏదైనా కారణంగా రాలేను ఆ పరిస్థితిలో దయచేసి ఇద్దరిది ఫోన్ నంబర్స్ ఆ మ్యాప్ లోనే పెట్టడం జరిగింది. ఒకటి ఆ వార్డ్ సచివాలయం సెక్రటరీ గారిది నంబర్ పెట్టడం జరిగింది, అదే కాకుండా శానిటరీ ఇన్స్పెక్టర్ ది నంబర్ పెట్టడం జరిగింది. ఒకవేళ అక్కడ లోకల్ గా ఆ టైంలో రాలేని పరిస్థితిలో దయచేసి వీళ్ళిద్దరికి తెలియజేయాలని కోరుతున్నాను. ఒకవేళ వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఒకవేళ స్పందించకపోతే మనం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ICCC అని చెప్పి కూడా మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో పెట్టడం జరిగింది. దాని ఫోన్ నంబర్ కూడా మున్సిపల్ కమిషనర్ గారు మీకు ప్రెస్ రిలీజ్ ద్వారా తెలియజేస్తారు. ఆ ఫోన్ నంబర్కి ఒకవేళ వీళ్ళిద్దరూ స్పందించకపోతే ఆ కంట్రోల్ రూమ్కి తెలియజేయండి. ఎందుకంటే ఈ విధంగా మల్టీ లెవెల్లో మన మానిటరింగ్ సిస్టము, జనాలది కూడా మానిటరింగ్. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ సిబ్బందిని శానిటరీ ఇన్స్పెక్టర్, మున్సిపల్ కమిషనర్ గారు మాత్రం కాకుండా కింద లెవెల్ నుంచి కూడా వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ మనం కల్పించినట్లయితే ఖచ్చితంగా ఇది ఇంప్రూవ్ అవుతుందనే నమ్మకంతోనే ఈ యాక్టివిటీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఒక 30 days ఇంటెన్సివ్గా ఈ క్లీన్లెస్ క్యాంపెయిన్తో పాటు దీనికి సంబంధించిన అవగాహన కూడా నెక్స్ట్ ఒక 1 or 2 daysలో ఇంటెన్సివ్గా ప్రతి ఒక్క వార్డులో కూడా తీసుకెళ్తాము. జనాలు అందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుతున్నాను. అంటే రాబోయిన నెక్స్ట్ అట్లీస్ట్ ఒక 1.5 monthలో మనం లాస్ట్ టైం ఒక 15-20 రోజు ముందు విజిట్ చేసినప్పుడు కూడా వీలైన వరకు క్లీన్ చేసిన యాక్టివిటీస్ ముందుకు తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు మాట్లాడినప్పుడు లాస్ట్ కొన్ని నెలలు అయితే కంపారిటివ్లీ ఇంప్రూవ్మెంట్ ఉంది అని అంటున్నారు. సో దయచేసి అందరూ కూడా కోఆపరేట్ చేసినట్లయితే ఇంకా దీన్ని క్వాలిటీ, క్లీన్నెస్ అవన్నీ పెంచుకొని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని అందరికీ తెలియజేస్తున్నారు. మనము ఇది 2 రకాల విషయం ఉందండి. ఒకటి